దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 21వ తేదీ జూలై మాసము 2026 సంవత్సరం. పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిచర్యలో కువైట్. ఈ రోజున ఒక అద్భుతమైన వాక్యము, వాగ్దానము నేర్చుకునే ముందు మనందరికీ కూడా కొన్ని పరిస్థితుల గుండా వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో దేవా, నువ్వు మాట్లాడితే తప్ప ప్రయోజనం లేదయా, ఒక్కసారి నువ్వు మాట్లాడవా అని చెప్పినప్పుడు ఆయన ఏం మాట్లాడలా, మౌనంగా ఉన్నాడు. మళ్ళా ప్రయత్నం చేశాను, మళ్ళా మౌనంగా ఉన్నాడు. ఇంకా ఇదేంటి ప్రభువా అని చెప్పుకుంటున్నప్పుడు ఒక స్వరం నేను విన్నాను. కొన్ని పరిస్థితులు దాటి వెళ్ళాలి. మనుషులే, అందరూ మనుషులే, కానీ మాట్లాడే మాటల తీరు, చూసే చూపుల తీరు, ప్రవర్తించే విధానము వేరు. ఇలాగా అంటే మాటలతో, చూపులతో, ప్రవర్తనతో, అంటే ఒక మనిషిని ఇంకొక మనిషిని వారిద్దరికి మధ్య ఉన్న బంధం ఏంటయ్యా అంటే మూడే మూడు. ఒకటి చూసే చూపు, మాట్లాడే మాట, మూడవది ప్రవర్తన. ఇవే కదా. అంటే చాలా విషయాల్లో లోపల పెట్టుకుని బయటికి ఎలా మాట్లాడుతున్నావు అంటూ ఉంటాం. అంటే ఆ మాట ఏ విధంగా అనడానికి మనము ధైర్యం చేస్తామంటే, మాటలకి పొంతనుండదు, చూపులకి పొంతనుండదు. కళ్ళలో కల్పిటి చూపు అంటాం, చూడలేదు. కనుక అంటే ఒక వ్యక్తి ముఖము, ఆ ముఖంలో ఉండే ఫేషియల్ ఫీలింగ్స్ అంటే ఎక్స్ప్రెషన్స్, అంటే ముఖ కవలికలు కావచ్చు, ఆ ముఖంలో మార్పు చెందే విధానం కావచ్చు. అదే మనసారా నవ్వితే ఒకలా ఉంటుంది, అదే పైకి నవ్వితే ఒకలా ఉంటుంది, లోపల ఏదో పెట్టుకుని బిగబెట్టుకుని నవ్వుతే ఇంకోలా ఉంటుంది. అన్నీ నవ్వే, కానీ ఎందుకో కదా నవ్వు 4 విధాలా చేటు అంటారు. ఎందుకనేమో. అయితే మన జీవితంలో నిజంగా ఎవరిని నమ్మాలా అంటే ఆ ముఖాన్ని చూసి మోసపోతామా, లేకపోతే ఆ మాటలను బట్టి మోసపోతామా, లేకపోతే ఆ చూపులను బట్టి కృంగిపోతామా, లేకపోతే ప్రవర్తన బట్టి చింత పెట్టేసుకుంటామా, బెగ పెట్టేసుకుంటామా? అంటే మనం మనుషులమే, కానీ ఎక్కువ సార్లు ఎదుటి వ్యక్తి ముఖానికి విలువ ఇస్తూ ఉంటాం. అంటే ఆ ముఖంలో ఉండే ఎగ్జాంపుల్కి చూసిన వెంటనే కళ్ళల్లో కాంతి కనబడితే అది ఎలా ఉంటుందంటే మనకు తెలిసిపోతుంది. ఆ మెరుపు, ఆ కళ్ళల్లో ఆశ్చర్యం, ఆ కళ్ళల్లో సంతోషం, ఆ కళ్ళే చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాయి కదా. కళ్ళతోనే చాలా విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు కదా. అయితే 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 నేనేమి సైకాలజీ చెప్పట్లేదు, నేనేమి థియాలజీ చెప్పట్లేదు, ఫిలాసఫీ అంతకంటే చెప్పట్లేదు. కానీ మనము ఎవరు అనేది స్పష్టంగా మన హృదయంలో జరిగే భావాలు మనల్ని ఏ విధంగా అయినా పట్టించేస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఈరోజు వాగ్దానంలోనికి వెళ్లే ముందు మనము ఒకసారి ఈ వాక్యం ఏమని చెప్తుందంటే, ఒకని హృదయంలోని విచారము వానిని కృంగచేయు. అంటే హృదయంలో విచారం పెట్టుకుని పైకి నవ్వుతూ ఉండడం అనేది నటన అయిపోతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఈ హృదయము పైకి కనబడే ఎక్స్ప్రెషన్ రెండు ఈక్వేషన్ అయితే తప్ప మనకి ఆరోగ్యం రాదు అని బాగా తెలుసు. కానీ ఇటువంటి వ్యక్తిని ఒక దయగల మాట చాలంట సంతోషపెట్టడానికి. అదే విధంగా ఎవరి దుఃఖం వారికే తెలుస్తుంది కదా, ఎవరి భారం వారికే తెలుస్తుంది కదా. ఆ మాట వెనుక ఉన్న భారాన్ని గమనిస్తున్నామా, బాధని గమనిస్తున్నామా, దుఃఖాన్ని గమనిస్తున్నామా, లేక పైకి చూసే చూపును బట్టి గమనిస్తున్నామా అంటే ఎక్కువ మంది పైకే. చాలాసార్లు ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కదా, ఈ షర్ట్ కలర్కి నా బ్యాక్గ్రౌండ్కి సింక్ అవుతుంది. సింక్ అయినప్పుడు నా ఫేసు కొంచెం చూడడానికి ఉంటుంది. చాలాసార్లు వేసుకున్న డ్రెస్ కలరు, బ్యాక్గ్రౌండ్ కాంట్రాస్ట్ని బట్టి ఇంకా డార్క్, డల్ అయిపోతూ ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే ఈ లైట్ రిఫ్లెక్షన్ అనేది నీ చుట్టూ ఉన్న కలర్స్ మీద. అందుకనే బట్టల షాప్కి వెళ్ళినప్పుడు దగదగ ఎన్ని లైట్స్ పెడతారంటే, అద్దాలు పెడతారంటే అవి మెరుపుగా కనబడటానికి. ఫ్రూట్స్ మనం వెళ్ళినా, స్వీట్స్ షాప్కి వెళ్ళినా అద్దాలు పెడతారు, లైట్లు పెడతారు. అంటే ఎంత వెలుగులో అంత ఇంకా చికేల్ చికేల్ చికేల్. అంటే ఒక రకంగా కాంతి మనం చూసినప్పుడు, సూర్యకాంతిలో చిన్నప్పుడు అద్దాలు పెట్టుకుంటే ఆ రంగులన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. కనుక ఆ ఒక్క తెలుపు రంగులో, అంటే తెలుపు అనే కంటే కాంతిలో ఎన్ని రంగులు ఉన్నాయో మనకు తెలుసు కదా. అలాగే
ఎప్పుడైతే ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్న కాంతి అది ముఖ కాంతిగా మారకపోతే, అంటే నీ ముఖము మాత్రమే గమనిస్తున్నా, అంటే ఒకడు పైకి నవ్వుచున్న హృదయంలో దుఃఖం ఉండొచ్చు కదా, ఆఖరికి సంతోషం అనేది అంటే అతనిలో ఉండిపోయిన దుఃఖము పైకి నటనగా మారుతూ ఉంటుంది. కనుక ఒకసారి మనం చూసినప్పుడు చాలా విషయాల్లో ఈ యొక్క జ్ఞానము అనేది హృదయంలో ఉన్నప్పుడు ప్రసంగ అంటాడు సో సింపుల్. జ్ఞానులు అంటే అర్థం ఏంటంటే వారి ముఖానికి తేజస్సు వస్తుందంట. దానివల్ల మోటుతనము జ్ఞానము. మోటుతనము అంటే ఏంటంటే చాలా విషయాల్లో పట్టుకున్నదే. చాలా మందికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను, ఒక్కసారి జ్ఞానంతో ఆలోచిద్దాం. కనుక యాజ్ బ్రాడ్ యాజ్ అవర్ మైండ్ అంటే మన మనోము అంటే మనస్సు మనోవికాసము చెందిన కొలది ప్రతిదీ మనము మీదేసుకోము, వీలైనంత మటుకు మేజర్మైన ఆలోచిస్తూ ఉంటాం. ఎలా ఉంటుంది ఈ వాక్యము అంటే సో సింపుల్. ఈరోజు వాక్యమే నేను చెప్తున్నాను, అన్ని మనకు అర్థమయ్యే భాషలో. ఇక్కడ అతని ముఖము దేవదూత ముఖము వలె ఉండెను. అతని ముఖము దేవదూత ముఖము వలె ఉండెను. ఎవరి కోసం రాయబడుతుంది? స్టెఫన్ కోసం రాయబడుతుంది. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడింది. దేవదూత ముఖము వలె వారికి కనబడింది. ఒకసారి న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ లో చాలా చక్కగా ఉంది. ఏం రాయబడింది అంటే సో సింపుల్. ఆల్ హూ వర్ సిట్టింగ్ ఇన్ ద సన్హెడ్రిన్, ఆ సన్హెడ్రిన్ సభలో కూర్చున్న వారందరూ looked intently at Stephen. స్టెఫనుని వారు చూచినప్పుడు and they saw that his face was like the face of an angel. ఒక దేవదూత. సో దేవదూత ముఖము వలె ఉన్నట్లు వాళ్ళు అక్కడ సాక్ష్యం పలుకుతున్నారు. ఈ గ్రంథం రాసింది వైద్యుడైన లూకా. అయితే మనకి చరిత్ర మనం చూసినప్పుడు ఎక్కడ ప్రారంభించబడింది అన్నప్పుడు ఇక్కడ చాలాసార్లు ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం మనం ఇలా చదువుతాం. మీరు వాటిని తిను దినమున, మీరు ఎప్పుడైతే దేవుడు వద్దన్న పండును మీరు తిన్నారో మీ కన్నులు తెరవబడుతున్నాయని, మంచి చెడ్డలు ఎరిగిన వారే అని చెప్పి అక్కడ మనందరము చదివేది దేవదూతల వలె కాదండి, అక్కడ దేవతల వలె ఉంటారు. సో ఇక్కడ దేవతలు అని మీరు మారుతారు అని దేవునికి తెలియదు. చూసారా? కనుక దేవతలు అని ఆదికాండంలోనే మరి మనకి ట్రాన్స్లేషన్ లో రాయబడింది. అంటే దేవుడు తర్వాత దేవతలు, ఇక్కడ దేవదూతలు. సో ఇక్కడ దేవదూతల కోసము అసలు దేవదూతలు ఎలా ఉంటారు, వారి ముఖము ఎందుకు ప్రకాశించాలి అని మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము స్పష్టంగా ఇలాగ చెప్తుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిలో ఉన్నారో అక్కడ మగ్దలేని మరియ సమాధి వెళ్ళి చూచిందో లోపల ఉన్న దేవదూతల స్వరూపము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 3వ వచనం. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రములు హిమము అంత తెల్లగా ఉండెను. కనుక మనకి తెలుసు దేవదూతల గురించి యెషయా గ్రంథంలో, ఎస్కేల్ గ్రంథంలో, దానియేలు గ్రంథంలో అన్ని చోట్ల రాస్తున్నారు, వారి రూపాన్ని వివరిస్తున్నారు. అయితే ఆ దేవదూతల కోసము సిస్టమేటిక్ స్టడీ చేసేది సిస్టమేటిక్ థియాలజీ. అందుకే దాన్ని మలాయికా అంటారు. మలాయికా అంటే దేవదూతలు, దూతలు, మలాకాయ్ దూత. కనుక చాలా విషయాల్లో మన జీవితాల్లో ఒక సిస్టమేటిక్ గా మనము మన ఆలోచనలు పెట్టుకున్నప్పుడు, ఒక డిసిప్లైన్ మేనర్లో మన యాటిట్యూడ్, మన ప్రవర్తన, స్వభావం పెట్టుకున్నప్పుడు మన ముఖములు ప్రకాశిస్తాయి అని చెప్పి మరి మహాప్రసంగి జ్ఞాని చెప్తున్నాడు. ఇందాక మనం చూసాము, జ్ఞానుల యొక్క ముఖము వారికి జ్ఞానాన్ని బట్టి తేజస్సునిస్తుంది. అదేవిధంగా దానియేలు ఏమని రాస్తున్నాడు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె, నక్షత్రముల వలె వారు ప్రకాశిస్తారు. అంటే వారి ఆలోచనలు ఏ సమయాన్ని బట్టి ఉండవు, కానీ ఒక క్రమమైన పద్ధతిలో ఉంటాయి. కనుక ఇదే మాటలు యేసుప్రభు వారు ఏమంటున్నారు? నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు. చూసారు? అంటే నీ హృదయమే ఇచ్చుకొట్టు నీ ముఖంలో ప్రకాశమానమైన వెలుగు. కనుక నేను చాలా మందిని ఆ ముఖంలో వెలుగు కనబడుతుందా, ఆ కళ్ళల్లో కాంతి కనబడుతుందా అంటూ చూస్తూ ఉంటా. కారణం ఏంటంటే ఎప్పుడు కూడా ముఖంలో వెలుగు అనేది, కళ్ళల్లో కాంతి అనేది హృదయంలో ఉండే భద్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. హృదయంలో ఆందోళన పెట్టుకుంటే ముఖ కవలికలు మారుతాయి. హృదయంలో దుఃఖం పెట్టుకుంటే ఖిన్నమైన మనస్సు దుఃఖము అది కళ్ళకు తేటనిస్తుంది అని చెప్పి
ప్రసంగి గారు చెప్తూ ఉంటారు. గందరగోళంగా ఉందనుకోండి, కలవరపాటు, ఆ కృంగిపోయిన ముఖము, ఇవన్నీ చెప్పాం కదా. అంటే నీ ముఖము చిన్నబుచ్చుకునేలా, ఎందుకు నీ ముఖము ఇలాగైంది, ఎందుకు కడగల్లా అయింది నీ ముఖం అంటే పదే 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 మన సందర్భంలో మనము మనము నిత్యము వాడేది ఏంటంటే ఎదుటివాని ముఖాన్ని. అంతెందుకు, చిన్నప్పటి నుంచి మనం నడిచి వచ్చిన మార్గం ఇదే కదా. మన ఆయన వెళ్తున్నప్పుడు ఒరే ఎదురు రారా, లేకపోతే చాలాసార్లు తెల్లవారుజామున లేచి ఎదుటివారి ముఖాన్ని చూడడానికి ఇష్టపడతాం అంటాం కదా. ఉదయమే ఏమొచ్చిందో నీ మొహం చూశాను అంటూ ఉంటాం కదా. అంటే నీ ముఖంలో ఎప్పుడూ కళలో కాంతి ఉండాలి. ఎదుటివాడు నిన్ను చూసి అబ్బా అని, అంటే యాకోబు యోసేపుని చూసినప్పుడు అంటాడు కదా, నీ ముఖము నేను చూడగలుగుతాను అని కలలోనైనా ఊహించలేదు. అంటే నీకు లేకపోవచ్చు, ఆ ఫేస్బుక్ అనేది చాలా మందికి ఉంది, కానీ అది కాదు నేను చెప్తుంది. ఫేస్ వాల్యూ, నీ ముఖానికి చాలా విలువ ఉంది. ఆ ముఖము అందాన్ని బట్టి కాదు సుమా, ఆ ముఖము హృదయాన్ని బట్టి అని చెప్పి నేను అనుభవంతో రుచి చూసి దాన్ని ఏమంటారంటే కంపానియన్ అంటే ఏంటో తెలుసా. ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు అనేవి కేవలము మనసు మమత అంతరంగాలతో, కానీ ఈ కంపానియన్ అంటే అర్థం ఏంటో తెలుసా. నా చెలికాడు, నా ప్రాణమునకు ప్రియుడు, ఇంకా చెప్పాలి అంటే హృదయము మనోహరము, ముఖము మనోహరము, అంటే ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది అని చెబుతూ అతని పెదవుల మీద దయారసము పోయబడింది. అంటే ఎలా చెప్పొచ్చు, నా ప్రాణానికి ప్రాణమైన, ఎలా చెప్పొచ్చు, కంపానియన్, సహకారి. అంటే మన జీవితాల్లో నిజంగా ఇటువంటి బంధాలు, ఇటువంటి ప్రేమలు, అంటే ఎలా చెప్పొచ్చు, సోల్మేట్. చెప్పండి, సోల్మేట్ దొరికారా? అర్థం ఏంటంటే ఈ సోల్మేట్ అనేది ఏంటంటే దేవుడు చేసిన మొట్టమొదటి అప్డేటెడ్ వెర్షన్ సోల్మేట్. అంటే దేవుడు నీ హృదయానికి, నీ భావాలకి, నీ ప్రతిరూపాలకి నీ ఎదుట ముఖమునకు ఆయన అద్దం పెడితే, అంటే మిర్రర్ అద్దం పెడితే, ఆ అద్దంలో చూస్తూ నీ హృదయాన్ని బట్టి తయారు చేయబడిన వారే సోల్మేట్. ఈ పరమగీతం అంతా కూడా ఈ సోల్మేట్ కోసము రాయబడి ఉంటుంది. తెలుగులో ఏమన్నారో తెలుసా, ప్రాణేశ్వరి, నా ప్రాణానికి ప్రియురాలా, నీవు నల్లని దానవైనను. ఎంతో సుందరం. కనుక దెర్ ఇస్ నో డెఫినేషన్ ఫర్ ద బ్యూటీ. అంటే బ్యూటీ అనేది కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్లు ఆ ముఖాన్ని చూసినప్పుడు మనం ఎంత సంతోషంతో, నీ ముఖం చూశాను చాలు, ఇప్పుడు చనిపోయినా నాకు మేలు అంటూ ఉంటాము. అంటే కొందరి ముఖము జీవితంలో సైతం చూడు. పాస్టర్ గారు, మీరు చెప్తున్న వాక్యానికి దీనికి సంబంధం ఉందా కదా, ఇందుకే కదా దెబ్బతింటున్నాం. నిజంగా సంబంధం ఉండే మన ఆలోచనలు ఉండగలుగుతున్నాయా? నేను చెప్తున్న వాక్యంలో నేను కట్టుబడి ఉన్నాను. అతని ముఖము చూడగా దేవదూత ముఖము వలె వారికి, కానీ క్షణంలో చంపేయబోతున్నారు. అంటే స్టెఫెను అంతరంగంలో ఏ దేవుణ్ణి అయితే లక్ష్య పెడుతున్నాడో, యుద్ధ రంగముగా మారినా, అది తనకి ప్రణాంతకముగా మారినా, స్టెఫెను తాను నమ్మిన సిద్ధాంతాన్ని మార్చడానికి ఇష్టపడటం లేదు. కనుక అతని ముఖము ప్రకాశించింది. అతను తన యొక్క మాటల మీద స్పష్టత కలిగి ఉన్నాడు, క్లారిటీ. అతడు తన మాటల మీద పూర్తిగా అంటే స్టాండ్ తీసుకున్నాడు. అంటే ఈజ్ అండర్స్టాండింగ్ హిస్ ఫీలింగ్స్. అతని మాటలకి అతను వ్యతిరేకము కావట్లేదు తన హృదయంలో ఎంచుకున్న లక్ష్యానికి. ఎప్పుడైతే తన హృదయంలో ఎంచుకున్న లక్ష్యానికి వారు తనని చంపేస్తారన్నా కూడా, అందుకనే తను చనిపోయే ముందు ఆకాశము తట్టు చేతులెత్తి, నేను మనుష్య కుమారుని దేవుని కుడిపార్శ్వన కూర్చున్నట్టు చూసి ఉన్నాను, తండ్రి నా ఆత్మను చేర్చుకో అని చెప్తూ వీరి మీద ఈ నేరము మోపవద్దు అని చెప్పి తను అంత స్పష్టం చెప్పగలిగాడు. అంటే దేవదూతల ఆ యొక్క స్వభావంలోకి తను వెళ్ళాడు. అంటే మనము ఇక్కడ చూస్తున్నప్పుడు సింపుల్ గా చాలా చక్కగా మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో, మోషే పుట్టినప్పుడు సుందరుడై ఉండుట తల్లిదండ్రులు చూచి, సుందరుడై అని తెలుగులో రాయబడి, విత్ ఎ గ్రేట్ గ్లోరీ, ఒకలాంటి వెలుగుతో, ఒకలాంటి కారణ జన్ముడు పుట్టాడు అన్నట్లు మరి మనము చూసినప్పుడు మత్తయి సువార్త 17:1 కావచ్చు, మరి లోకా సువార్త 9:29 కావచ్చు, యేసు క్రీస్తు ప్రభుల వారు
రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేయుచుంటుండగా యాకోబు యోహాను పేతురుని వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు వారి ఎదుట ట్రాన్స్ఫిగరేషన్, మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, సూర్యుని వలె అతని ముఖము ప్రకాశించినట్లు, ఆయన వస్త్రములు తెల్లనివై అప్పుడు మోషే ఎలియాలు వచ్చినట్లు మనము చూడగలుగుతున్నాం. కనుక ఆయన వస్త్రములు, ముఖము ఇవన్నీ మారుతున్నప్పుడు ప్రభువునందు ప్రియులారా మనం చూడగలుగుతున్నాము. నిర్గమకాండం 34:29 యేసు ఆ యొక్క సియోను ఆ యొక్క కొండపైన మోషే ఎప్పుడైతే 40 దివారాత్రులు దేవునితో గడిపి ఆ శాసనములు గల పలకలు పట్టుకుని దిగుచుంటుండగా ఏం జరిగింది? మోషే చేతిలో 2 పలకల మోషే చేతిలో ఉండెను. అయితే అతనితో దేవుడు మాట్లాడుచున్నప్పుడు ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. కనుక అహరోను ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను. కనుక అంటే వీరందరూ లక్ష్య పెడుతున్నప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించింది. కనుక ఎప్పుడైతే ప్రకాశించిందో తను ముఖము మీద ముసుగు వేసుకున్నట్లు మనము చూడగలుగుతున్నాం. అంటే ఎప్పుడైతే మోషే ముఖము ప్రకాశించడానికి గల కారణము ద స్టాండర్డ్ ఆఫ్ ద గాడ్ యాజ్ వెల్ యాజ్ ద స్టాండర్డ్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద మోజెస్. అంటే దేవుని హృదయానికి, మోషే హృదయానికి ఎప్పుడైతే బ్రిడ్జ్ ఏర్పడిందో దేవుని యొక్క ముఖములో ఉన్న తేజస్సు మోషే ముఖములోకి ప్రకాశమానంగా అయినట్లు మనము చూడగలుగుతున్నాం. కనుక నేను చెప్పాలనుకున్న భావము ఇది. అంటే మనము ఎదుటివారిని బట్టి ముఖం మార్చుకున్న ముఖము, ఎదుటివారిని చూసిన వెంటనే మనము ఎలా అయిపోతాము అంటే కమాన్ యార్, వై ఆర్ యూ డూయింగ్ సచ్ థింగ్స్? అతని ముఖం చూసిన వెంటనే అవును నేను నేర్చుకున్నాను, ఎవరి ముఖాన్ని బట్టి నా ముఖం ఎందుకు పాడు చేసుకోవాలి, తలదించుకుంటే పోలా, తలదించుకుని నవ్వుకుంటూ పోతాను. కారణము తల ఎత్తుకొని వచ్చే ఈ ప్రజల మధ్యలో తలదించుకుంటూ మనము నవ్వుకుంటూ పోతున్నప్పుడు మనలో ఉన్న ప్రకాశమానమైన వెలుగు వారి హృదయాలను తాకుతుంది. ఎందుకు అంటే నీ హృదయం ఎప్పుడూ కూడా నీది కాదు సుమా, నీది అనిపిస్తూ ఉంటుంది. కానీ అదే విధంగా ఈ హృదయము తెలియకుండా అల్టిమేట్ గా ఆ ముఖాన్ని, ఆ ఫేస్ రీడింగ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనము తలదించుకొని పోతామో it doesn't mean that you are a failure, but it means the opposing person don't want to recognize what you are passing through. నీ ముఖంలో ఏముందో ఎదుటివానికి ఎందుకు మనం చూపించుకోవాలా? తలదించుకుని పోతే లేదు. అంటే ఏ రోజునైతే నువ్వు తలదించావో దేవుడు ఒక రోజున తల ఎత్తుతాడు. ఐ డోంట్ వాంట్ టు సీ హిస్ ఫేస్ అన్న వాళ్ళు సైతము జీవితాంతం చచ్చిపోయేంత వరకు దేవుడు ఆ ముఖాన్నే కళ్ళ ముందు పెడతాడు. నెవర్ ఎవర్ సే అగైన్ దట్ బికాజ్ ఇట్ హర్ట్స్ ఎ లాట్. అది ఎదుటి వారిని బహుగా, కొంతమందిని అయితే చేతకానోళ్ళు కృంగిపోతారు, కొంతమంది అయితే పిరికి పందలు పగపడతారు. నిజమైన వాడు, యథార్థమైన వాడు కృంగిపోడు, పగపట్టడు, ఛాలెంజ్ చేస్తాడు. నువ్వు చచ్చే వరకు నా ఫేస్ చూసేటట్లు నేను చేయకపోతే దట్ ఈస్ కాల్డ్ ద గ్లోరీ, ద రేడియన్స్, whatever it say, your face will shine. నీకు వెలుగు వచ్చినది. లెమ్ము తేజరిలము, అనేక మంది ఆ ముఖ కాంతికి వస్తారు, నీ దర్శనములకు వస్తారు, నీ సన్నిధికి వస్తారు. ముఖములో ప్రకాశమానంగా స్టెఫనుని వారు దేహాన్ని చంపారు, కానీ తర్వాత సౌలు పౌలుగా మారాడు. పౌలు రాయిపిస్తున్న లోకానికి చెప్పి ఈ వచనము మేము అతన్ని కొట్టి చంపుతున్నా కూడా సంతోషంగా స్టెఫన్ చనిపోయాడు. ఏ రోజునైతే ఎవ్రీథింగ్ రిసీవ్ ఇట్ విత్ గ్లోరీ, మహిమతో తీసుకో. ఈ రోజున ఉన్న కష్టాలు లేకుండా, ఈ రోజున్న పద్ధతులు లేకుండా, ఈ రోజున్న మనుషులు లేకుండా వారు నీకు దాసులు అవుతారు తప్ప నీవు వారికి దాసుడివి కాకూడదు. అంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఇది వాక్యం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, వింటున్న వారికి దీవెనకరంగా చేయమని యేసు నామములో దీవిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.